మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో కార్మిక సంఘాల జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా సదస్సు జరిగింది. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో కార్మిక సంఘాల జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ జిల్లా సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియుసి, ఐఎఫ్టియుసి, ఐఎఫ్టియు, టీఎన్టీయూసీ సంఘాల నాయకత్వం ఈ సదస్సులో పలు తీర్మానాలు చేశారు. ఫిబ్రవరి 16న అన్ని కార్మిక, రైతు, వ్యవసాయ సంఘాలు, ప్రజా సంఘాలను కలుపుకుని గ్రామాలలో బంద్ నిర్వహించాలని, మండల కేంద్రాలలో భారీ ర్యాలీలు, ముట్టడీలు, రాస్తారోకులు నిర్వహించాలని తీర్మానం జరిగింది. ఆలేరు ఫిబ్రవరి 9, చౌటుప్పల్ ఫిబ్రవరి 10, యాదగిరిగుట్ట ఫిబ్రవరి 11 గ్రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని సదస్సు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. అన్ని మండలాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐఎన్టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్, సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జనార్దన్, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి గడ్డం నాగరాజు, టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు రేగు బాలనరసింహ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలుగా వస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజల సమస్యలు పరిష్కరించలేదన్నారు. భారత్ వెలిగిపోతుంది, వచ్చే దిన్ ఆయోగా, విశ్వగురు, మేక్ ఇన్ ఇండియా అంటూ మోసపూరిత ఆకర్షణ నినాదాలు ఇచ్చింది తప్ప చేసింది ఏమీ లేదన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా తెచ్చిందని, ఈ లేబర్ కోడ్లు కార్పొరేట్లకే ఉపయోగపడతాయని తెలియజేశారు. ఈ సదస్సుకు సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గోరెటి రాములు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు చంద్రనలు అధ్యక్ష వర్గంగా వ్యవహరించడం జరిగింది. ఈ సదస్సులో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మాయాకృష్ణ, ఐఐటియుసి జిల్లా నాయకులు మురళి, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు పిల్లి శంకర్, నాయకులు వెంకటేష్, ఇంజ హేమలత, శోభన్, ఐఎఫ్టియు నాయకులు రామచంద్రం, సిఐటియు నాయకులు ఎల్లన్న, గిరీష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.